92.7 బిగ్ FM లో శేఖర్ భాష ఇక్కడ ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి దిశ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న విజయలక్ష్మి గారు. సో ఎగ్జామ్స్ అనగానే వచ్చే రకరకాల ఈ టెన్షన్స్, ఫీవర్స్, ఈ జిట్టర్స్ అన్నిటిని కూడా వీటిని సాల్వ్ చేసుకోవడానికి స్టూడెంట్స్ కి మనం ఎలాంటి టెక్నిక్స్ చెప్పొచ్చు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాజిటివ్గా థింక్ చేయాలి. ఇప్పుడు ఎలా ఉన్న ప్రిపరేషన్ ఇంకంతా అయిపోయింది కాబట్టి పాజిటివ్ వాట్ దే కెన్ బి డూయింగ్ బెస్ట్ అన్న పాజిటివ్ థాట్తో ఉండాలి. అండ్ ఇంకొకటి వాళ్ళు ఎంత చదివితే అంత దాని మీద ఒక కాన్ఫిడెన్స్, దే నీడ్ టు హ్యావ్ ఫెయిత్ ఇన్ దెమ్ సెల్వ్స్ అండ్ దెన్ దే నీడ్ టు బి కాన్ఫిడెంట్. ఇంకొకటి వీ హవ్ ఆల్రెడీ సెడ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఫర్గెట్ వాట్ వీ హవ్ లెర్న్డ్. అది మర్చిపోతాం అన్నది ఒక ఫీలింగ్. ఏదైనా సివియర్ ఇంజరీ లేకపోతే బ్రెయిన్ డ్యామేజ్ అయితేనే తప్ప వీ డోంట్ ఫర్గెట్. కానీ ఏంటంటే ఆ భయం వల్ల మనం మర్చిపోతామో లేక అని అనిపిస్తుంది. సో ఆ టెన్స్ సిచ్యువేషన్ లో కామ్ డౌన్ అయితే ఈజీ టు రికలెక్ట్ థింగ్స్. అండ్ ఇంకొకటి స్టూడెంట్స్ కూడా ఏ విషయాన్నైనా రెండు రకాలుగా చూడొచ్చు. ఒకటి మన కంట్రోల్లో వాట్ ఆర్ ద థింగ్స్ అండర్ ఆర్ కంట్రోల్ అండ్ వాట్ ఈస్ నాట్ ఇన్ ఆర్ కంట్రోల్. సో వాట్ ఈస్ ఇన్ ఆర్ కంట్రోల్ అన్నది ఇప్పుడు మనం ఎలా కాన్ఫిడెంట్ గా ఆ పేపర్ ని ఎలా రాయగలం అన్నది ఆలోచించాలి. ఇంకొకటి ఇప్పుడు ఎగ్జామ్ రాసిన తర్వాత మన ఎలా ఎవాల్యుయేట్ చేస్తారు అన్నది ఇట్ ఈస్ నాట్ ఇన్ ఆర్ కంట్రోల్. థింగ్స్ విచ్ ఆర్ బియాండ్ అవర్ కంట్రోల్ వాటి గురించి ఆలోచించడం వల్ల స్టూడెంట్స్ ఆ అవుట్కమ్ ని అజ్యూమ్ చేయడం వల్ల దే విల్ స్టార్ట్ వరీయింగ్ and then this causes stress. Give your best and stop worrying about the results. So this is what we can tell the students. So I wish all the students who are appearing for their board exams the very best. So do your best and believe in yourself. Right. Thank you so much ma'am. Thanks for coming to Big FM. And మళ్ళీ వచ్చే బుధవారం మీతో మరిన్ని కొత్త విషయాలు తెలుసుకోవాలని ఆశిస్తున్నాం.